హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పిజ్జాని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఎందుకంటే మన పిల్లలు ఎంత వద్దన్నా కానీ బయట తినేస్తూ ఉంటారు. కొంచెం బెటర్గా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో, అది కూడా ఓవెన్ లేకుండా పాన్లో ఎలా తయారు చేయాలో చూద్దాము. నేను ఇలా పిజ్జా బేసెస్ని తీసుకున్నాను. మార్కెట్లో ఇలా దొరుకుతున్నాయి కదా. అలాగే మిక్స్డ్ వెజిటేబుల్స్ అంటే స్వీట్ కార్న్, ఆనియన్ నిలువుగా కోసి తీసుకున్నాను. అలాగే క్యాప్సికమ్ ముక్కలు చేసి తీసుకున్నాను. వీటిని క్వాంటిటీ అంటూ ఏమీ ఉండదు, మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. అలాగే చీజ్ తీసుకున్నాను. తర్వాత పిజ్జా పాస్తా సాస్ తీసుకున్నాను. తర్వాత మయోనీస్ తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి. ముందుగా ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ తీసుకుని ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. సాల్ట్ చాలా కొంచెం యాడ్ చేసుకోండి. ఒక్క 5 మినిట్స్ వేగితే చాలు. చక్కగా వేగిపోయినాయండి. ఇట్లా హాఫ్ బాయిల్డ్ అవ్వాలి, బాగా డీప్ ఫ్రై కాకుండా. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకుంటాను. ఇప్పుడు ఈ పిజ్జా బేసెస్ని తీసుకొని వాటర్తో డిప్ చేయాలండి, లైట్గా ఫ్రంట్ బ్యాక్ కూడా. దీన్ని ఇలా పాన్లో ఆయిల్ ఏం వేయక్కర్లేదండి, ఇందాక వేయించుకున్నది ఉంటుంది కదా. ఇది అటు ఇటు కొంచెం వేయించుకున్న తర్వాత ఇప్పుడు పిజ్జా పాస్తా సాస్ వేసుకోవాలండి. మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక సాస్ని తర్వాత మయోనీస్ కూడా వేసుకోవాలండి. మయోనీస్ని కూడా నీట్గా స్ప్రెడ్ చేసుకుందామండి. ఇలా మయోనీస్ స్ప్రెడ్ చేసుకున్నాక చీజ్ కూడా యాడ్ చేసుకుందామండి. చీజ్ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు వెజిటేబుల్స్ కూడా వేసేసుకుందాం. వెజిటేబుల్స్ వేసిన తర్వాత మళ్ళీ పైన చీజ్ వేసుకుందామండి. అన్నీ వేసేసుకున్నాం కదా, ఇంకా కుక్ చేసేసుకుందామండి. 1 మినిట్ ప్రీ హీట్ చేసుకున్నానండి. ఇందాక పాన్లో వేయించి తీసేసుకున్నాను కదా, అందులోనే చేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం జాగ్రత్తగా తీసి ఇందులో సెట్ చేసేద్దాము. ఇప్పుడు క్యాప్ పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ ఉంచుకుందామండి. సిమ్లో పెట్టేద్దాము. ఇంట్లో తయారు చేసుకునే టేస్టీ పిజ్జా రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.